కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రజలకు ఉపయోగపడే పనులేవైనా ముందు చూపుతో చేపట్టాలి, లేదంటే కొన్నాళ్లకే కష్టాలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. అలాంటి పనిని రైల్వే శాఖ ఆదిలాబాద్ లో చేస్తోంది. ప్రస్తుతానికి బాగానే అనిపించిన భవిష్యత్తులో జరిగే పరిణామాలను తలుచుకుంటే భయం వేయక మానదు. తెలంగాణ ఏర్పడక ముందు నుంచి ఆదిలాబాద్లోని సంజయ్ నగర్, తాంసీ బస్టాండ్ ప్రాంతాల్లో రైల్వే వంతెనలు నిర్మించాలనే డిమాండ్ ఉంది. వివిధ కారణాల రీత్యా అదే కార్యరూపం దాల్చలేదు. స్థానికుల ఆందోళనతో 2016లో వంతెనల నిర్మాణం అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కింద 97.20 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు 2022లో అనుమతి లభించింది. కేంద్రం వాటా 39.49 కోట్లు, రాష్ట్ర వాటాగా 57.71 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఆర్ఎండ్బి నోడల్ ఏజెన్సీగా 2023లో జరిగిన టెండర్లలో సంజయ్ నగర్లో ఆర్ఓబి, తాంసీ బస్టాండ్ సమీపంలో ఆర్యూబి పనుల్ని హైదరాబాద్ కు చెందిన తనిష్క్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. అయితే అప్పట్లోనే తాంసీ బస్టాండ్ సమీపంలో ఆర్యూబి కాకుండా ఆర్ఓబి చేపట్టారనే డిమాండ్ వచ్చింది. అవేం పట్టించుకోకుండా 2024 నవంబర్ 23 నాటికి పనుల్ని పూర్తి చెయ్యాలనే లక్ష్యంతో 2023 మే 4న అప్పటి బీఆర్ఎస్, బీజేపీ నేతలు పనుల్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వాటా సకాలంలో చెల్లించకపోవడంతో పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తాజాగా రాష్ట్ర వాటాతో సంబంధం లేకుండా మొత్తం 97.20 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరించడానికి ముందుకొచ్చింది. కానీ తాంసీ బస్టాండ్ సమీపంలో అండర్ బ్రిడ్జికి బదులు ఫ్లైఓవర్ వంతెన ఏర్పాటు చేయాలనే విషయాన్ని రైల్వే శాఖ పరిగణలోకి తీసుకోవట్లేదు. లో లెవెల్ వంతెన పనులకే తాజాగా బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతాంశంగా మారుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలకే కాదు, ఆదిలాబాద్ పట్టణం మధ్యన తాంసీ బస్టాండ్ ఉంది. ఇక్కడ ఇప్పటికే రైళ్ల రాకపోకలతో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా 18 అడుగుల లోతుతో ఆర్యూబీ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో వర్షపు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు తప్పవనే ఆందోళన ప్రజలు, ఆర్ఎండ్బి అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. అది చాలా ఇబ్బందులు అనేటువంటి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటిదే కట్టడం మంచిది అనేటువంటిది నా సూచన. వాళ్ళు ఓవర్ బ్రిడ్జిది ఈ రకంగా ప్రయోజనం ఉండగా అండర్ బ్రిడ్జ్ ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది మాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఓవర్ బ్రిడ్జ్ చేస్తే దాదాపుగా 10-15 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతాయని ఆ ఖర్చు కోసం భయపడి శాశ్వతంగా ప్రజలకు ఇబ్బందులు కలిగే ఆదిలాబాద్ పట్టణం అంధకారంలో ఉండేటువంటి పరిస్థితి నుండి విముక్తి చేయడాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. ఆర్ఎండ్బి యంత్రాంగం ఏదైతే లో లెవెల్ బ్రిడ్జికి సంబంధించింది డిజైన్ చేసింది, ఆ డిజైన్ని మార్పు చేయాలి. ఒకవేళ ఆ డిజైన్ని మార్చకుంటే జిల్లాకు భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు, ట్రాఫిక్ ఆంక్షలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ డిజైన్ని మార్పు చేసి ఫ్లైఓవర్గా మార్చి వెంటనే డిజైన్ని అప్రూవల్కు పంపించాలి. ఆదిలాబాద్ జిల్లా ప్రజానికానికి ఈ ట్రాఫిక్ సమస్య నుండి విముక్తి ప్రసాదించాలనేది మేము అధికార యంత్రాంగాన్ని రిక్వెస్ట్ చేస్తాం. మొత్తానికి 18 ఫీట్లు లోతు ఉంటుంది. దాదాపు 3 అంతస్తుల బిల్డింగ్ అంత లోతు అండర్ బ్రిడ్జ్. ఇక ఓవర్ బ్రిడ్జ్ కట్టాలనుకుంటే మాత్రం ఈ డిజైన్ చేంజ్ చేసి కొత్త ప్రయాణం 10 కోట్ల రూపాయలు ఎక్కువ అవుతాయి. మేము ఓవర్ బ్రిడ్జ్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. కానీ వాళ్ళు మా డిజైన్ మొదలు అప్రూవల్ అయిపోయింది అండర్ బ్రిడ్జ్ కాబట్టి మేము కట్టేస్తామని రైల్వే వాళ్ళు అంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో సగం జనాభా తాంసీ బస్టాండ్కు అవతలి వైపునే ఉంటుంది. ఆ ప్రాంతమంతా రోజూ వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగానే ఉంటుంది. అలాంటి చోట అండర్ బ్రిడ్జికి బదులు ఫ్లైఓవర్ నిర్మిస్తేనే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించడంతో పాటు ప్రజల కోరిక నెరవేర్చినట్లవుతుంది. ముందు చూపంటే భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలకు తావీయకుండా అమలు చేసే విధి విధానాలతో కూడిన నిర్ణయం. కానీ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం దానికి భిన్నంగా సాగుతుంది. భవిష్యత్తులో వర్షపు నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే బాధ్యులు ఎవరనే ప్రశ్నను రేకెత్తిస్తుంది. అధికార యంత్రాంగమే కాదు, ప్రజాప్రతినిధులు పునరాలోచించాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.